గురువుగారు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా సమయం ఉంటే మళ్ళీ దైవ దర్శనం చేసుకోవచ్చా? అదేమైనా తప్ప? అలా చేయకూడదు తల్లి. దైవ దర్శనం అంటే అది ఒక అత్యద్భుతమైనటువంటి మనోబలాన్ని పెంచేటటువంటి ఒక టాబ్లెట్ అనుకుందాం, కాసేపు మాత్ర. దైవ దర్శనం శక్తివంతమైనది. కాలక్షేపానికో 10 మందికి చెప్పడానికో ఏదో రెస్టారెంట్కి వెళ్ళినట్లుగానో అలా ఆలోచన చేయకూడదు, మహాపాపం. ఒక్కసారి దైవ దర్శనం చేశామంటే, కన్నులారా ఆ స్వామిని మనసులో నిలుపుకున్నామంటే చాలా సంవత్సరాల పాటు ఆ మూర్తి మన మనస్సులో శిలాఫలకం మీద చెక్కినట్లుగా స్థిరపడిపోవాలి, అంతే. ఇలా అవకాశం దొరికింది కదా, ఎవరూ లేరు కదా అని మళ్ళీ అలా వెళ్ళేసి గబిక్కిన ఈ వరుసలో మళ్ళీ దూరి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ దూరి అలా 2-3 సార్లు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి నేను 3 దర్శనాలు చేసుకున్నాను తెలుసా. ఎవరు చెప్పడం కోసం? ఎందుకోసం? మాటికి మళ్ళీ వెళ్ళేటటువంటి క్షేత్రం కాదది. ఆ దైవనామాన్ని మనసులో నిలుపుకొని పవిత్రతా భావంతో హృదయపూర్వకంగా స్వామిని మనసులో లేదా దేవతను మనసులో నిలుపుకొని అదే ఆలోచనలతో కన్నులు విప్పార్చి ఆ మూర్తిని మొత్తము ఇలా చూసేసి త్రాగి వేస్తున్నామా అన్నట్లుగా, మనసులో నింపి వేస్తున్నామా అన్నట్లుగా ఆ మూర్తికి ఈ మూర్తికి అభేదం. మనం కలిసిపోయాం, ఆ స్వామి మనలో కలిసిపోయాడు. ఇలాంటి ఆలోచనలతో దైవాన్ని దర్శనం చేస్తే చుట్టుపక్కల వాళ్ళు కనిపించరు, ఏ ధ్వనులు వినిపించవు. ఒక్కసారి చూస్తే చాలు, 1000 సార్లు చూచినట్లే. మళ్ళీ చూడడం మట్టుకు మహా అపరాధం అవుతుంది. సరే, అవకాశాలున్నాయి, కనీసంగా ఒక్కరోజు అయినా విశ్రాంతి ఇవ్వకుండా వెంటనే ఏదో ఆలయానికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చాం, ప్రసాదం స్వీకరించాం, ఎవరూ లేరు, మళ్ళీ వెళ్ళి చూసిద్దామా? అలా మళ్ళీ వెళ్ళకూడదు, అది తప్పు. శాస్త్రం అంగీకరించదు. ఆలయానికి వెళ్ళాలి అంటేనే అదృష్టం ఉండాలి, భగవంతుడి పిలుపు ఉండాలి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని సందర్భాలు అనేకం. అనుకోకుండానే అమ్మవారి నుంచి పిలుపు వస్తుంది, వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం. ఆ క్షణంలో పరాకుగా మీరు దర్శనం చేసుకోలేకపోయారా, అది మీ దురదృష్టం. ఏదో కర్మ మిమ్మల్ని బాధిస్తుంది. బయట నుంచే మీరు మనఃపూర్వకంగా నియమబద్ధంగా లేరు అని అర్థం. ఆలయాన్ని వెళుతున్నామంటే ముందు నుంచే మనస్సును, శరీరాన్ని, సందర్భాన్ని సంసిద్ధపరచుకోవాలి. అందుకోసమే స్తోత్రాలు, దైవనామాలు, మంత్రాలు, జపాలు, చేతిలో ఒక జపమాల పట్టుకోవడమో, పూల సజ్జ పట్టుకోవడమో, ఇవన్నీ కూడా బాహ్యమైన ఉపకరణాలు, మనకు లక్ష్యం వైపు కుదిర్చే విధంగా ఉండేటటువంటి బంధనాలు. కనుక ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తదుపరి అవకాశం ఉంది కదా అని మళ్ళీ దర్శనం చిన్నపిల్లల వ్యవహారం అవుతుంది. అలా చేసుకోకూడదు, శాస్త్రం అంగీకరించదు.